ప్రస్తుతం మనం వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఉన్నాము. మార్నింగ్ అయితే 7 o'clock స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి. సో అప్పటి వరకు అయితే ఎవరిని అలౌ చేయలేదు, ఎందుకంటే అవి వెల్డింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీయడానికి. పబ్లిక్ మాత్రం చాలామంది వచ్చారు. అరౌండ్ 7కి అయితే స్టార్ట్ అయిపోయింది మూమెంట్. అక్కడ నుంచి పబ్లిక్ మాత్రం చాలా వచ్చారు. కానీ ఆ హైట్లో ఆ వినాయకుని చూస్తామంటే రోడ్డు పైన చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఇంత దగ్గర నుంచి అంటే స్టార్టింగ్ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము. అంటే నేను మామూలుగా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇక్కడ స్టార్టింగ్ నుంచి రావడం ఫస్ట్ టైం అనమాట. పబ్లిక్ మాత్రం చాలామంది ఉన్నారు. ఇక్కడ వైర్లు కూడా కట్ అయిపోతున్నాయి, అవి వదలిగా అవే తట్టుకొని కట్ అయిపోతున్నాయి. చూస్తారు కదా పబ్లిక్ మాత్రం ఏమన్నా వచ్చారా. అక్కడ డ్యాన్సులు, సాంగ్స్, ఇంకా ఆ పేపర్స్ చింపి ఎగరేయడం కానీ, అందరు మొక్కడము చాలా అనిపించింది నాకైతే. చూడండి, ఇంకా ముందు ముందు చాలా కూడా ఉంది, ఇంకా మొత్తం వీడియో చూడండి. సో మొత్తం ఆల్మోస్ట్ నేను నిమజ్జనం అయితే చూస్తే ట్రై చేస్తాను, కానీ మధ్యాహ్నం అయిపోతుంది అనుకుంటా. టైం 8:30కి లక్కడికపూల్ రోడ్ దగ్గరికి వచ్చిందనమాట. సో పబ్లిక్ మాత్రం చాలామంది ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ పబ్లిక్ మాత్రం చాలామంది వస్తున్నారు. సో స్టార్టింగ్లో ఇంతమంది లేకుండే, కాకపోతే ఆ మూమెంట్ ముందుకు వెళ్ళిన కొద్దీ పబ్లిక్ మాత్రం బీభత్సంగా పెరిగిపోతున్నారు. సో ఫొటోస్, వీడియోస్ చాలా ఘోరంగా ఉందన్నమాట. పోలీస్ బందోబస్తు కూడా చాలా ఉంది, చాలామంది పోలీసులు అయితే పెట్టారు. ఇంకా సపరేట్గా వాలంటీర్స్ కూడా పెట్టారు. సో ఎందుకంటే అక్కడ ఇలాంటి ఈ తొక్కిసలాట అంటే చిన్నపిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా, చిన్నపిల్లలు ముసలివాళ్ళు అందరూ ఉంటారు కదా. సో ఎలాంటి ఇబ్బంది కాకుండా చాలామంది వాలంటీర్స్ అయితే పెట్టారు. ఇంకా వాళ్ళు అంటే గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ అంటే చూసుకోవడానికి. సో సాంగ్స్ అవి ప్లే చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ అయితే ఈ నిమజ్జనంపై తీసుకెళ్తున్నారు వినాయకుడిని. దానిలో నేను కూడా పార్ట్ అనమాట ఈసారి. సో నేను ముందే అనుకున్నా వెళ్దామని, అందుకని నేను మార్నింగ్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను అనమాట. మార్నింగ్ 6 o'clock వచ్చేసిన. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నేను, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ స్టార్ట్ అయితే కొంచెం అలౌ చేయలేదు, ఎందుకంటే బిల్డింగ్ అన్నీ పెట్టి అవన్నీ తీస్తారు కదా. సో అందుకని అనమాట. సో ఇంకా చెప్పాలంటే కాపీరైట్స్ అవన్నీ వస్తాయి కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. లేదంటే సాంగ్స్ మీరు ఇక్కడ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అంటే లైవ్గా మీరు చూస్తే కనుక గూస్ బంప్స్ వస్తాయి అనమాట. చూస్తారు కదా ఎంత బాగుంది వినాయకుడు. ఇది మొత్తం 70 feet ఉందన్నమాట, 70 feet వినాయకుడు. ఇంకా లడ్డు వచ్చేసి 100 kgs ఉంటుంది లడ్డు. సో 100 kgs లడ్డూతో అయితే ఈ వినాయకుడు అయితే పెట్టారు అప్పట్లో, అంటే 10 days బ్యాక్. ఇది 11th కాబట్టి ఇప్పుడు నిమజ్జనం అయితే చేస్తున్నారు ట్యాంక్ బండ్లో. సో ప్రతి సంవత్సరము పెట్టొద్దు అంటున్నారు, కానీ కాకపోతే ఏంటంటే ప్రతి ఇయర్ అయితే పెడుతూనే ఉన్నారు వినాయకుడిని. నార్మల్గా ఫస్ట్ సన్లైట్ ఇదేది కాబట్టి సన్లైట్ లేకుండా ఒకలా కనిపిస్తుంది. సన్లైట్ వచ్చిన కొద్దీ ఆ వినాయకుడు ఇంకా షైనింగ్ వచ్చి ఇంకా మంచిగా కనిపిస్తుంది. చూసుకునే వాళ్ళందరూ కూడా అక్కడ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అనమాట. వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఉంటాయి. సో వేరే వాళ్ళు అక్కడ అలో చేయరు, ఓన్లీ ఐడి కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తారు, వేరే వాళ్ళని బయటకు పంపించేస్తారు. పోలీస్ బందోబస్తు చాలా ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఉల్టసీద పనులు చేసినా కానీ వాళ్ళని తొమ్మడం మాత్రం పక్కా అనమాట. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మార్నింగ్ మొత్తం రోడ్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఈగర్గా. సో అక్కడ రైల్వే గేట్ సైడ్ నుంచి, ఇక్కడ మన ఏమంటారు మెయిన్ రోడ్ సైడ్ నుంచి కానీ, నెక్లెస్ రోడ్ సైడ్ నుంచి కానీ, అన్ని సైడ్ నుంచి పబ్లిక్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అలో చేయలేదు. 7 o'clock అలో చేయగానే అందరూ ఒకసారి ఉరికొచ్చారనమాట. సో నాకైతే మస్తు అనిపిస్తుంది. సో ఆ సాంగ్స్ అవన్నీ కూడా. ఇంకా ఇక్కడికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అయితే వచ్చారనమాట. మీరు స్టేజ్ పైన చూసుకుంటే అక్కడ నిల్చొని ఉన్నారు. అతను కూడా మా జేబులో గణేష్ మహారాజ్కి జయ అనుకుంటూ అరుచుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈ నిమజ్జనం అంతా కూడా. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే ఇప్పుడు టైం వచ్చేసి టైం 8:30 అవుతుంది. బట్ ఒక 10 లోపు అయితే నిమజ్జనం అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే తర్వాత కూడా వెళ్ళి చూడవచ్చు, ఎందుకంటే నిమజ్జనం అయిన తర్వాత కూడా ఇంకా మొత్తం ముగిపోదు వినాయకుడు. చాలాసేపు వరకు అయితే అట్లే ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్ద వినాయకుడు కాబట్టి. మొత్తం 70 feet. మనకి విజయవాడలో కూడా పెడుతున్నారు 72 feet. కాకపోతే ఏంటంటే ఇది భారీ వినాయకుడు అనమాట. సో హైట్లో వచ్చేసి అది ఫస్ట్, సెకండ్ అనమాట. కాకపోతే ఇది వరల్డ్ వైడ్గా హెవీ అండ్ టాలెస్ట్ గణేష్ ఐడియల్ని ఇక్కడ వీళ్ళు పెడతారనమాట. సో ఇది ఎప్పటి నుంచో ఉంది వినాయకుడు పెట్టడం అయితే. కొన్ని సంవత్సరాలుగా అయితే ఎవ్రీ ఇయర్ పెడుతున్నారు. హైట్ పెంచుకుంటూ పోతున్నారు. కాకపోతే ఏంటంటే మన నెక్స్ట్ హైట్ ఎంతవరకు ఇస్తారు అనేది ఐడియా లేదు. సో లాస్ట్ టైమే ఇంకా ఆపేస్తారు పెట్టడం గణేష్ని అని చెప్పారు, కానీ కంటిన్యూ అయితే పెడుతూనే ఉన్నారు. హైట్ కూడా పెంచేసారు ఈసారి 70 feet. ఇవాళ ఎలాంటి పనులు ఉన్నా కానీ, ఇక్కడ ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నా కానీ, ముసలి వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టుకోకండి ఇటు సైడ్ ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ అటు సైడ్ కూడా, ఎందుకంటే రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడే మెయిన్ రోడ్కి పోతుంది గణేష్ అయితే. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి వాసవి హాస్పిటల్ అని ఉంటుంది మనకి. ఇక్కడ అంటే ఖైరతాబాద్ నుంచి మనకి లక్డిజపల్లి రోడ్లో ఉంటుంది. సెన్సేషన్ ఉంది కదా, సెన్సేషన్ థియేటర్ అటు సైడ్ అనమాట, ఆ రోడ్లో ఉంది వినాయకుడి పెడితే.
కాకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్తే అయితే మెయిన్ రోడ్ బ్లాక్ అయిపోతుంది. ఆ లకడిగపూర్లో ఇంకా అటు సైడు మైదీపట్నం ఇంకా అవన్నీ రోడ్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. సో ఇక వెళ్ళడానికి కుదరదు అనమాట. సో ఏమున్నా కానీ ఎక్కువ రోజు కోసం పనులు మాత్రం పోస్ట్పోన్ చేసుకోండి. అసలు పనులు మాత్రం కుదరవు. కావాలంటే మీరు గణేష్ చూడడానికి రావచ్చు. గణేష్ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇంకా ఎక్కడెక్కడ నుంచో వస్తాయి నిమజ్జనం చేయడానికి. కాబట్టి 11th ఈ రోజు లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ వినాయక నిమజ్జనం ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా. సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఫెసిలిటీ అవన్నీ కూడా ఉంటాయి అనుకుంటున్నాను మనకి ట్యాంక్ బండ్ దగ్గరలో అయితే.